హాయ్, నా పేరు దీపక్ కారామంగీకర్. సమ్ ఆఫ్ యూ నో మీ యాజ్ దేశీ ఎంట్రోపీ ఆన్ ఇన్స్టాగ్రామ్. కానీ నాకు రైటింగ్ అంటే పిచ్చి. గత 17 ఏళ్లలో నేను 8 బుక్స్ రాసినాను. దాంట్లో 5 ఆఫ్ దెమ్ ఆర్ నవెల్స్ అండ్ ఐ హావ్ రిటన్ అబౌట్ 60+ షార్ట్ స్టోరీస్. నాకు రైటింగ్ అంటే పిచ్చి. నాకు సరిగ్గా వచ్చింది కూడా అది ఒక్కటే. మిగతావన్నీ సెకండరీ స్కిల్స్ నావి. నేను స్టార్టింగ్లో చిన్న చిన్న ఆర్టికల్స్ బ్లాగ్ పోస్ట్ నుంచి స్టార్ట్ చేసిన. తర్వాత ఐ గ్రాడ్యుయేటెడ్ టు రైటింగ్ ఫిక్షన్ షార్ట్ స్టోరీస్. దెన్ ఐ రోట్ షార్ట్ స్టోరీస్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. మధ్య మధ్యలో పోయమ్స్ కూడా రాసిన. కానీ తర్వాత ఐ రీచ్ ద పాయింట్ వేర్ ఐ సెడ్ నో, ఐ హ్యావ్ టు రైట్ లాంగర్ అని చెప్పి నావెల్స్ స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఐ రిటన్ 5 నావెల్స్ అండ్ దెన్ స్లోలీ ఐ గాట్ డ్రాగ్డ్ ఇన్ టు screen writing, and I have assisted and helped in writing many movie screenplays. I myself have written 4 or 5 movie screenplays. అవేవి ప్రొడ్యూస్ కాలేదు, ఒకటి అయింది కానీ పోయింది. బట్ ద పాయింట్ ఈస్ ఐ హ్యావ్ ఆల్మోస్ట్ 2 decades ఆఫ్ రైటింగ్ ఎక్స్పీరియన్స్. ఇదే ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకుందామని ఐ స్టార్టెడ్ దిస్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ గోయింగ్ టు హెల్ప్ యూ రైట్. ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ ఎన్ ఎక్స్పర్ట్. ఐ విల్ ఆల్సో లెర్న్ వైల్ ఐ టీచ్ యూ. సో వి ఆల్ టుగెదర్ విల్ లెర్న్. Written communication, especially in English, is an essential part of our lives. ఇండియాలో పుట్టినోడు ఇంగ్లీష్ వస్తే చాలు, ఏదో ఒక ఉద్యోగం వస్తుంది, సమ్హౌ యూ విల్ సర్వైవ్. కానీ స్పోకెన్ ఇంగ్లీష్ వేరు, రిటర్న్ ఇంగ్లీష్ వేరు. వీ విల్ ఓన్లీ ఫోకస్ ఆన్ రిటర్న్. రిటర్న్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ ఏ పవర్ఫుల్ స్కిల్. సరే, ఇంట్రొడక్షన్ అయితే అయిపోయింది. లెట్స్ గెట్ టు ద పాయింట్. రిటర్న్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్లా మనకు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఏమవుతుందంటే వీ మేక్ కామన్ మిస్టేక్స్. అండ్ అవి ఎంత గ్లేరింగ్ మిస్టేక్స్ ఉంటాయంటే ఎంత పెద్ద మనిషి అయినా సరే ఆ మిస్టేక్ చేయంగానే అబ్బా వీడు కూడా నా అనిపిస్తుంది అనమాట. ఇట్స్ వెరీ జారింగ్ టు ది ఐ. నీకు చూడంగానే అనిపిస్తుంది అబ్బా అని. వన్ ఆఫ్ దోస్ కామన్ మిస్టేక్స్ ఈజ్ మిస్టేకింగ్ లూజ్ విత్ లూజ్. LOSE వర్సెస్ LOOSE. టుడే వీ విల్ సీ how to avoid that mistake. బట్ ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ఎందుకు మనకు కన్ఫ్యూజన్ అవుతుంది. కన్ఫ్యూజన్ ఎందుకు అవుతుంది అంటే రెండు సేమ్ ఉంటాయి స్పెల్లింగ్. సేమ్ కాదు, సిమిలర్ ఉంటాయి. సేమ్ ఎప్పుడు అనొద్దు, దే ఆర్ సిమిలర్. LOSE LOOSE. ఐడియల్లీ సిమిలర్ స్పెల్లింగ్ ఉంటే ఏం చేయాలంటే దాని మీనింగ్ గుర్తుపెట్టుకోవాలా. అది సరే, అది మాకు తెలుసులే అంటారా. బట్ దెర్ ఇస్ అ ట్రిక్. ఆ ట్రిక్ ఏంటంటే ఆ వర్డ్ కనుక మీకు కన్ఫ్యూజన్ ఉంటే దాని ఆపోజిట్ ఏందో అది చూసుకోవాలి ఫస్ట్. సో దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే LOSE సింగిల్ O అంటే ఆపోజిట్ ఆఫ్ విన్. లూజ్ విన్. మేక్ సమ్ సెంటెన్సెస్ విత్ దట్. ఐ లాస్ట్ మై వాలెట్. ఐఎమ్ లూజింగ్ మై మైండ్ అంటే కోల్పోవడం, ఓడిపోవడం. సింగిల్ O ఈజ్ ఓటమి. హీ లాస్ట్ సమ్ వెయిట్, హీ ఈజ్ అ లూజర్. ఇట్లా అనకండి ఎవరిని, బట్ ఐమ్ జస్ట్ సేయింగ్. కోల్పోవడం, ఓడిపోవడం, సింగిల్ O. ఓకే, ఆపోజిట్ ఆఫ్ విన్. ఒకవేళ 2 O's ఉన్నాయనుకో, LOOSE. లూజ్ ఈజ్ ది ఆపోజిట్ ఆఫ్ టైట్. సైజ్ గురించి మాట్లాడుతున్నారా, దేని గురించి మాట్లాడుతున్నారు, ఏం కంటెక్స్ట్ నడుస్తుంది, ఇది కనుక మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తే యూ విల్ బీ ఏబుల్ టు రిమూవ్ దట్ కన్ఫ్యూజన్ ఫ్రమ్ యువర్ మైండ్. సో లూజ్, LOOSE ఈజ్ ది ఆపోజిట్ ఆఫ్ టైట్. మై షర్ట్ ఈజ్ లూజ్. హూ సెట్ ద డాగ్ లూజ్ అంటే వదిలేయడం, విడిచేయడం, లూజ్గా ఉండడం. బేసికలీ టైట్కి ఆపోజిట్. సో చాలామంది గొప్ప వ్యక్తులు కూడా నేను చూసిన కొంతమంది ఈవెన్ ఇన్ హై పొజిషన్స్ దే మిస్టేక్ లూజింగ్ విత్ లూజింగ్. LOOSING ప్లేస్లో LOSING రాస్తారు. అండ్ అది ఎవరైనా అట్లా రాస్తే ఐ జస్ట్ స్టాప్ రెస్పెక్టింగ్ దెమ్. ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే హీ హ్యాస్ అ స్క్రూ లూజ్. ఇట్లా అనొద్దు ఎవరిని, చెప్తున్నా. సో బేసికలీ లూజ్ వర్సెస్ లూజ్ మీకు కనుక ఏ కంటెక్స్ట్లో ఏది వాడాలి అని కన్ఫ్యూజన్ వస్తే కనుక దేర్ ఆర్ 2 things యూ నీడ్ టు డూ. స్టెప్ నెంబర్ 1, ఐడెంటిఫై ది కంటెక్స్ట్. ఏ కంటెక్స్ట్లో మనం లూజ్ అనే పదం వాడుతున్నాము, ఏ లూజ్ వాడాలా. LOSE వర్సెస్ LOOSE. సైజ్ గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే ఓడిపోవడం, కోల్పోవడం, దీని గురించి మాట్లాడుతున్నారా. ఇది ఒక్క క్లూ గుర్తుపెట్టుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఈజీ. స్టెప్ నెంబర్ 2, రిమెంబరింగ్ ద రైట్ వర్డ్. హౌ? బై ఆల్సో రిమెంబరింగ్ ది ఆపోజిట్. ఈ ఒక్కటే గుర్తుంటలేదు, మళ్ళీ ఆపోజిట్ అట్లా కాదు, ఇట్లా ఎఫర్ట్ పెడితేనే వస్తుంది. లూజ్ ఆపోజిట్ ఆఫ్ టైట్. LOSE లూజ్ ఆపోజిట్ ఆఫ్ విన్. అర్థమైంది కదా. ఐడెంటిఫై ది కంటెక్స్ట్, రిమెంబర్ ద స్పెల్లింగ్, దాట్స్ ఇట్. I hope you will use this 2-step technique to improve your writing skills. ఇట్లాంటివన్నిటిని టైపో పేర్స్ అంటారు అనమాట. పీపుల్ దే లైక్
వీ మిస్టేక్ దెమ్ వెరీ ఈజీలీ. స్పెల్లింగ్ దగ్గరలో ఉండడం వల్ల ఇట్లా హజార్ రీజన్స్ ఉన్నాయి. దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ రీజన్స్, డోంట్ వరీ అబౌట్ దట్. బట్ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు గ్రాస్ప్ వన్, ది అదర్ వన్ బికమ్స్ ఈజీ. పోనీ రెండిట్లో రెండు గుర్తుపెట్టుకోవాలన్నా అంటే అవసరం లేదు. ఎల్ఓఎస్సి రిఫర్స్ టు ఓడిపోవడం, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ది అదర్ వన్ ఈజ్ ది అదర్ వన్. ఓకే, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో వీ విల్ డూ advice versus advice, ADVICE versus ADVISE, and let's see how to use those words. Until then, please like, share and subscribe. Thank you.